నిజంగా స్వామి వెంకన్న స్వామి కొండవైపు చూసినా స్వామివారి విషయాల్లో ఎవడు జోక్యం చేసుకున్నా, ఎవడైనా కల్తీ అవినీతి చేయాలనుకున్నా సర్వనాశనం అయిపోతారని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మీరు వార్తలు చూడొచ్చు. అలాగే 2 కొండలు చాలు అనే మనస్తత్వం నుంచి పుట్టిందే కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు దీనికి పాపాలు చేయడానికి వెనకాడరు, వీళ్ళకి పాప భీతి లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కరెక్ట్. మనం ఒకసారి బ్యాక్కి వెళ్తే చాలా దారుణాలు కూడా జరిగాయి, అన్యమత ప్రచారాలు కూడా జరిగాయి కొండ మీద. కొంతమంది డైరెక్ట్గా ఆ అన్యమతానికి సంబంధించిన సింబల్స్ మెడలో వేసుకొని కూడా తిరుమల బుకింగ్ దగ్గర రూమ్స్కి వెళ్ళినప్పుడు స్టైల్గా సంతకం ఇలా చూసి గర్వంగా చూడడం, బటన్ తీసి నేను ఈ మతానికి చెందిన వాడిని చూడు, నేను ఇక్కడ చేస్తున్నాను, నన్ను ఏం చేయలేవు అనే గర్వంతో చూసిన చూపులు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. రూమ్ తీసుకొని కొండ మీద ఆ తాళాలు ఇచ్చి రిటర్న్ వస్తున్నాడు, తాళాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడు అంత విరవీగా ఉన్నాడు. వాడు నేను ఈ మతం వాడిని కాదు, చూసావా ఇక్కడ ఉన్నాను సుమా అని. ఇది ఎవరిచ్చిన ధైర్యం, ఎవరు రెచ్చగొట్టిన